హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా టాక్స్. ఇవాళ మనం మిల్ మేకర్ పాలకూర తయారు చేయ విధానం చూద్దాం. పాలకూరలో విటమిన్ ఏ, సి, కే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అనేది పుష్కలంగా ఉన్నాయి. ఇది స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, జుట్టు రాలకుండా చూస్తుంది, రిపిల్స్ బ్యాక్టీరియా అండ్ వైరస్. ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా వ్యాధిని తగ్గిస్తుంది, బ్రెయిన్ ఫంక్షనాలిటీని మెరుగుపరుచుతుంది, కంటి చూపుని మెరుగుపరుచుతుంది, బరువు స్పీడ్గా తగ్గటానికి ఉపయోగపడుతుంది, డైజెషన్ని మెరుగుపరుచుతుంది, బోన్ హెల్త్ని మెరుగుపరుచుతుంది, క్యాన్సర్ ఫైటింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది, డయాబెటీస్ని తగ్గిస్తుంది. మరిగించిన వాటర్లో మిల్ మేకర్ వేసి ప్లేట్ పెట్టి ఒక 3 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మిల్ మేకర్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత స్టైనర్లో తీసుకొని మిల్ మేకర్లో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 చిటికెలు ఆయిల్ వేసుకొని మిల్ మేకర్ వేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనికి 5 చిన్న ఆనియన్స్ అండ్ 4 చిల్లీస్ తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని తాలింపు వేయించుకోవాలి. ఇందులో ఓన్లీ ఎండుమిరపకాయల కారం అండ్ పచ్చిమిరపకాయల కారమే ఉండాలి. చిల్లీ పౌడర్ని వాడకూడదు. దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ కారాన్ని. ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి వేయించుకోవాలి. చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అవి పూర్తిగా మగ్గాక పాలకూర వేసి మగ్గించుకోవాలి. పాలకూర పూర్తిగా మగ్గాక మిల్ మేకర్ వేసి వేయించుకోవాలి. మిల్ మేకర్ అనేది వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. బాగా వేగాక అందులో పాలు పోసుకోవాలి. 1 టీ గ్లాస్ అంతా సరిపోతాయి. 1 కట్ట పాలకూరకి 1 గుప్పెడు మిల్ మేకర్లు తీసుకోవాలి. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా దగ్గరకు వస్తే సరిపోతుంది. If you like the video, please like, share and subscribe to my channel. Thanks for watching.